శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఫిబ్రవరి 18 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వేడుకలపై అధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల విశేషాలను శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. తో పాటు ఇక్కడ కలెక్టర్ రాజకుమారి గనియ కావచ్చు, ఎస్పీ సునీల్ శరణ్ గారితో కావచ్చు, వాళ్ళతో అధిక జిల్లా స్థాయి అధికారులతో సన్నద్ధమై ఈ ఏర్పాట్లను ఒక నెల రోజుల ముందుగానే ఇక్కడ దగ్గర ఉండి ఇట్లా ధర్మకర్తల మండలి చైర్మన్ పోతిరెడ్డి రమేష్ నాయుడు గారు, అలాగే ఈవో శ్రీనివాసరావు గారు కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడంలో సన్నద్ధమయ్యారు. అంటే ఇప్పుడు భక్తుల కోసం కావచ్చు, కాలినడకన కావచ్చు, పూజా విశేషాలు కావచ్చు, అలంకారాలు కావచ్చు, ఎలా చేయబోతున్న విషయాలు మన వద్ద ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, భక్తుల కోసం పెద్దపీట వేయడానికే ఈ శ్రీశైల మహాదేవస్థానం యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగం సంబంధించి ఫస్ట్ మొదటగా భక్తులకు ఎటువంటి ప్రియారిటీ ఇస్తారు? ఓం నమస్తేవా, శ్రీమాత్రి నమ. ఇప్పటికే గౌరవ చైర్మన్ గారు అన్ని విషయాలు చెప్పుండారు. భక్తులకు సంబంధించినటువంటి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ఏదైనా విఐపీలు కానీ వివిఐపీలు కానీ వచ్చినప్పుడు మనం 3 టైం స్లాట్లను ఏర్పాటు చేసి ఉదయం పూట 7:30 గంటల నుంచి 8:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు, ఈ 3 టైం స్లాట్లో మాత్రమే, అది కూడా అలంకార దర్శనం మాత్రమే ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు ఉంటుంది. అదేవిధంగా శివస్వాములు ఎవరైతే ఉన్నారో ఇరుముడి ధారణతో కలిగినటువంటి వారికి మాత్రమే 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మనం చంద్రావతి కళ్యాణ మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారిని అక్కడ హోల్డ్ చేసి వారికి కావాల్సినటువంటి ఆహార పానీయాలు అన్నింటినీ కూడా అందించడం ద్వారా వారిని ప్రత్యేక క్యూ లైన్ ద్వారా నడిపించుకొని టైం స్లాట్ని పెట్టడం ద్వారా అటు సామాన్య భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వీరికి సంబంధించినంత వరకు స్పర్శ అనేది వారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క మరి మాలధారణ చేసి ఈ ప్రత్యేకంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వారికి మాత్రమే ఈ స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేస్తాం. సామాన్య భక్తులు ఎవరు కూడా అసౌకర్యం కాకుండా ఆన్ ఆఫ్ అనే మెథడ్తో 1.5 మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ తోటి కొంతమందిని ఇటు కొంతమందిని అటు తీసుకోవడం ద్వారా మిగిలినటువంటి వారు అందరికి కూడా అలంకార దర్శనంతో ఈరోజు ఇప్పటికే ప్రారంభమై చక్కగా జరుగుతూ ఉంది. మనకు 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు ఈ 3 రోజులు మనకు సహజంగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఉండి ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు క్షేత్రం వదిలి వెళ్లకుండా ఉంటారు. ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి వారు మహాశివరాత్రి అనంగంలోనే మనం యొక్క భక్తిభావంతో చాలామంది ఉపవాసంతో ఉండి శైవ క్షేత్రాలు ఉండటం, అదేవిధంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠంగా 2 ఒకే ఆలయంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శైవక్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రతి భక్తుడు ఎక్కడో చోట వారికి ఉన్నటువంటి వస్తుని వినియోగించుకొని, లేకపోయినట్లయితే ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా 6,27,000 చదరపు అడుగుల్లో బాహ్యంగా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనం చదును చేసి చలువు పందులను ఏర్పాటు చేస్తాం. సమీపంలో టాయిలెట్ బ్లాక్ని, మంచినీటి వస్తుని, అదేవిధంగా 38 చోట్ల మనం జల్లు స్నానాలు చేసుకొని అవసరమైతే వాటిని వినియోగించుకోవడం ద్వారా పాతాళ గంగలో కూడా మనం ప్రత్యేకించి 3 షిఫ్ట్లో మనం భ్రమరంభ ఘాటు, అదేవిధంగా మల్లికార్జున ఘాట్లో చేస్తాం. లింగాల గట్టు వాస్తవంగా మంద కానప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ గత సంవత్సరంలో జరిగినట్టు ఒక చిన్న సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనం ప్రత్యేకించి అక్కడ ప్రొక్లైనర్ తోటి అదేవిధంగా బ్యారికేడ్ ఏర్పాటు చేసి లోతు కలిగిన ప్రదేశంలో ఏ ఒక్క భక్తుడు కూడా దిగకుండా ఉండేటట్లుగా మనం ఆ కంచెను ఏర్పాటు చేశాము. 4.5 అడుగు మించి స్నానాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అక్కడ కావాల్సినటువంటి బట్టలు మార్చుకునే ప్రదేశం, అక్కడ ఎలక్ట్రిసిటీ, ఇది వీటన్నిటిని కూడా మన దేవస్థానం తరఫున మన యొక్క నిధులతోటే ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. కాలినడకన వచ్చేటువంటి 46 కిలోమీటర్ల భక్తులు ఆల్రెడీ 6వ తారీఖు నుంచి ప్రత్యేక పర్మిషను గవర్నమెంట్ నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యులు అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో మేము ఇప్పటికే తీసుకొని వచ్చేసి నిన్న సాయంత్రానికే అన్ని రకాలుగా ఆ భక్తులు ఎవరైతే కాలినడకన వస్తారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసాం. అక్కడ కావాల్సినటువంటి చలువు పందిళ్ళు, మంచినీటి వసతి, టాయిలెట్, మెడికల్ క్యాంపు వీటన్నిటిని కూడా పెట్టాము. కైలాస ద్వారం నుంచి ఏదైనా భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా వారికి ఏదైనా కాస్త మెట్లు ఎక్కి వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వారిని అవసరమైతే 4 మినీ బస్సులతోటి ఈ రోజు నుంచి ఆ భక్తులకి అందుబాటులో ఉంటాయి. 18వ తారీఖు వరకు వాటిని వినియోగించుకోవడం ద్వారా ఉండొచ్చు.
అదేవిధంగా ప్లాస్టిక్ మన క్షేత్రంలో నిషేధం కాబట్టి భక్తులందరూ కూడా ఎవరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా 2 లీటర్లు అంతకంటే పైబడినటువంటి వాటర్ బాటిల్స్ అవి కూడా తిక్కుగా ఉండేటువంటి అది కూడా మంచినీటి వస్తువుని దృష్టిలో పెట్టుకొని కానీ మనం ప్రతి చోట కూడా 38 చోట్ల ఇప్పటికే మనం దివీస్ వారి సహకారంతో మనం ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని భక్తులకు అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు మొబైల్ వాటర్ ట్యాంకర్స్ వాటిని పెట్టడం, మొబైల్ టాయిలెట్స్ని కూడా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉండేట్టు పెట్టడం ద్వారా భక్తులకి మెరుగైనటువంటి సేవ చేయడానికి ఈ సంవత్సరం మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఓం నమస్తే. దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ప్రసాద వితరణ కావచ్చు, 5 క్యూలైన్లు కావచ్చు, చివరిగా భక్తులకు కూడా ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే లాస్ట్ ఇయర్ మనం మహాశివరాత్రిని కనుక తీసుకున్నట్లయితే 1,10,000 మంది వచ్చారు. మిగిలినటువంటి రోజుల్లో సరాసగటున 65,000 నుంచి 80,000 మంది కూడా వచ్చినటువంటి సరాసగటును కనుక తీసుకున్నట్లయితే ఉంది. దానికి అదనంగా ఒక 30% బట్టి వస్తారని చెప్పేసి భావిస్తున్నాం. 13వ తారీఖు 14, 15, 16 4 రోజుల పాటు 50 గ్రాముల లడ్డు ప్రసాద వితరణ చేయవలసిందిగా గత సంవత్సరం ఏదైతే చేసి మనం భక్తుల నుంచి మంచి స్పందన తీసుకున్నామో దానికి ఇంకా ఇనుమడించినటువంటి ఉత్సాహంతో ఈ సంవత్సరం మనకి ఆర్థికంగా ఎంత ఖర్చు అయినప్పటికి కూడా దేవాలయం కేవలం సామాన్య భక్తులకి అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల యొక్క సేవ కోసమే ఉన్నటువంటి భావాన్ని భక్తుల్లో తీసుకెళ్లాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని 13, 14, 15, 16 ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి అమ్మవారి గేటు నెంబర్ 2 బయటకు వచ్చి దర్శనం చేసుకొని వచ్చినాక ఆ క్యూ లైన్లో ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వారు చక్కగా మరి స్వామి అమ్మవారిని తలుసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి, అదేవిధంగా 14, 15 2 రోజులు కూడా టోల్ గేట్ని బంద్ చేయడం ద్వారా ఏ వాహనం కూడా ఎక్కువసేపు హోల్డ్ కాకుండా ఉండటానికి వీటిని కూడా చర్యలు తీసుకున్నాం. ఓం నమస్తే శ్రీమాతి నమః. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అలాగే ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.